రైట్. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఇవాళ హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆ పార్టీ హైకమాండ్ బేగంపేట హరిత హోటల్లో సమావేశం నిర్వహించబోతోంది. సో ఇవాల్టి సమావేశంలో ప్రధానంగా నేతలకు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ప్రధానంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీ సంఖ్యాబలం లేకపోయినా కూడా ఆ స్థానంపై సీరియస్గా ముందుకు వెళుతుంది. ఏ వ్యూహంతో వెళ్లే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. చాలా కీలకంగా అంటే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలో లేకపోయినా బీజేపీ పార్టీకి సంఖ్యాబలం తక్కువనా కూడా పోటీలోకి దిగింది. ఏ వ్యూహంతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? మొత్తంగా సంఖ్యాబలం ఎంత ఉంది, మ్యాజిక్ ఫిగర్ ఎంత? థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కత్తి మీద సాము చేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీకి మీరన్నట్టుగా సంఖ్యాబలం లేదు. కేవలం అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 110 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. దాంట్లో 84 మంది కార్పొరేటర్లు, 26 మంది ఎక్స్-అఫీషియో మెంబర్లు. ఎక్స్-అఫీషియో మెంబర్లు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, వీటికి సంబంధించి అంటే గ్రేటర్ పరిధిలోకి వచ్చేటువంటి వీళ్ళు మాత్రం ఎక్స్-అఫీషియో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 110లో కాంగ్రెస్ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అదేవిధంగా బీజేపీకి 22 మంది, ఎంఐఎంకు 49 మంది, బీఆర్ఎస్కు 25 మంది ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే దీంట్లో కాంగ్రెసు, బీఆర్ఎస్లు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఎంఐఎం వర్సెస్ బీజేపీ అనే ముఖాముఖి పోటీ జరుగుతుంది. ఎంఐఎంకు బీజేపీ కన్నా రెట్టింపు 100% స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంఐఎం ఎందుకు పోటీ చేస్తుంది బీజేపీ ఎందుకు పోటీ చేస్తుంది ఎన్నికల్లో అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న. వాస్తవానికి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎంఐఎం యునానిమస్గా, ఏకపక్షంగా, ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ, ఎంఐఎం బద్ధశత్రువు మొదటి నుంచి కూడా. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ, ఎంఐఎం బద్ధశత్రువులు. అయితే ఎంఐఎం ఎప్పుడూ కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుంది. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి ఎంఐఎంను ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. మతోన్మాద శక్తులను ఉసుగొల్పే విధంగా ఎంఐఎం ప్రోత్సహిస్తుంది. హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రేరేపించే విధంగా ఎంఐఎం వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఏకపక్షం కానివ్వము అన్న కోణంలో బీజేపీ కొంత ఆలోచన చేసి ఈ స్థానానికి పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, ఎంఐఎం, బీజేపీ ఓకే. ఇక్కడ స్థానాలు ఉన్న కొద్దో గొప్ప స్థానం ఉన్న బీఆర్ఎస్ కూడా దూరంగా ఉన్నది. బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ, ఇక్కడ కూడా పోటీ చేయలేదు. కొంత బలం ఉంది, ప్రభావితం చూపే అవకాశం ఉంది, ఓట్లను చీల్చే అవకాశం కూడా ఉంది. గ్రాడ్యుయేట్లలో కొంత బీఆర్ఎస్ సానుకూల పరులు ఉన్నారు. టీచర్స్ యూనియన్లో కూడా బీఆర్ఎస్ యూనియన్ ఉంది, అనుబంధ సంఘం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఇండిపెండెంటు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ ఇండిపెండెంటు, ఈ రకంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో బీజేపీ 2 స్థానాలను దక్కించుకోగా, ఒక స్థానాన్ని ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థి దక్కించుకున్నారు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధికి వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు పరిశీలిస్తే బీఆర్ఎస్ పోటీ చేసి సత్తా చాటే అవకాశం ఉంది. ఎప్పుడైతే 2020-21 అంటే 20లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండగా ఎంఐఎం మొదటి స్థానంలో ఉంది. అంటే కార్పొరేటరు స్థానాలను చూస్తే బీజేపీ 3వ స్థానంలో ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంఐఎం చివరి క్షణంలో అనూహ్యంగా ఎంఐఎం బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి బీఆర్ఎస్కు మేయర్ పదవి దక్కే విధంగా అప్పుడు జరిగినటువంటి రాజకీయ సమీకరణలు, అప్పుడు రాజకీయ పొత్తులు వీటి విషయంలో చేసింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రంగా కేవలం 2 స్థానాన్ని దక్కించుకొని ఉనికిని చాటుకుంది. ఇప్పుడు అంటే మారిన రాజకీయ సమీకరణలు, రాష్ట్రంలో అధికార మార్పిడి ఇవి జరిగిన నేపథ్యంలో
బీజేపీ 2 స్థానాల నుంచి దాదాపుగా 15 స్థానాలకు అంటే వచ్చింది. దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడము, అదేవిధంగా బీజేపీకి చెందిన ఒకరిద్దరు కూడా కాంగ్రెస్లో చేరడము, అదేవిధంగా కొంతమంది ఒక కార్పొరేటరు చనిపోవడము, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఉన్న ఓట్లలో 110లో ఎంఐఎం 49 స్థానాలు సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం జతకట్టి పనిచేస్తుంది. ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం కాంగ్రెస్లు పొత్తు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి అని వస్తున్న నేపథ్యం. కానీ ఇక్కడ హైదరాబాద్కు వరకు చూస్తూ ఉంటే ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పట్ల అనుసరిస్తున్న సానుకూల ధోరణి, సానుకూల దృక్పథం, వీటన్నింటి చూస్తే ఎంఐఎం కాంగ్రెస్ ఒకటి అని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్గా చూస్తుంటే 56 ఓట్లను ఎవరు దక్కించుకుంటే వాళ్ళు ఎమ్మెల్సీగా గెలిచే అవకాశం ఉంది. ఎంఐఎంకు అనుకున్న విధంగా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే సరిపోతుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది. బీజేపీ అయినప్పటికీ బీజేపీ మేము గెలవము అనే ఉద్దేశం కాకుండా ఖచ్చితంగా ఎంఐఎంను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం యునానిమస్గా ఏకగ్రీవంగా విజయం సాధించి ఎమ్మెల్సీ విజయం సాధించి మండలిలో అడుగు పెడితే ఎంఐఎం అభ్యర్థి మండలిలో అడుగు పెడితే ఇక ఎదురు లేకుండా ఉంటుంది. ఎంఐఎం ఆడింది ఆట పాడింది పాటగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిర్వహిద్దాము వీలైనంత మట్టుకు. అందుకనే బీజేపీ నాయకులు ఎందుకు మీరు పోటీ చేస్తూ ఉన్నారు, గెలిచే అవకాశం లేదు, మీకున్న స్థానాలు కేవలం 22 మాత్రమే, ఈ 22 స్థానాలకు మీరు ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అనుకుని వాళ్ళు కూడా చెప్పారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి, హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు బీజేపీకి ఓటు వేయండి. మీ డివిజన్ యొక్క ప్రజలు, మీరు ఏ డివిజన్ నుంచి గెలిచారో ఆ డివిజన్ యొక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మీ మనస్సాక్షి ప్రకారంగా ఓటు వేయండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే మీరు అన్నట్లు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీకి ఎటువైపు నుంచి కూడా అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ అంబర్పేట కానీ సికింద్రాబాదు ఖైరతాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు. వారికి సంబంధించి ఒక రకమైనటువంటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 3 పార్టీలు ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా గెలవడానికి అవకాశం, సంఖ్యాబలం 60కి చేరుకుంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిస్తే విజయం ఈజీగా అటువైపు ఉంది, దాంట్లో ఢోకా లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం కొంతమంది కార్పొరేటర్లు చాలామంది ఓట్లకు కూడా సంశయం చూపిస్తున్నారు జాయిన్ అవ్వడానికి, లేకపోతే పాల్గొనే వారి అభిప్రాయాన్ని తెలపడానికి ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పాల్గొనకపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటం అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే సో ఇటువైపు ఏవైతే ఇందాక మాట్లాడుకున్నాడు ఖైరతాబాద్ కానీ అంబర్పేట కానీ, సో ఆ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్లతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? అంటే కార్పొరేటర్లు 22, దీంట్లో బీజేపీకి సంబంధించి కార్పొరేటర్ 18 మంది వస్తున్నారు. మిగతా 4 ఎక్స్ అఫీషియో వస్తారు. బీజేపీ వైపున మనం ఆలోచన చేస్తే, కేవలం బీజేపీ వైపున ఆలోచన చేస్తే 18 మంది కార్పొరేటర్లు మాత్రమే బీజేపీకి ఉన్నారు అధికారికంగా. 4 రాజాసింగ్ ఎమ్మెల్యేగా రాజాసింగ్, మల్కాజ్ గురించి ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్న ఈటల రాజేందరు, అదేవిధంగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి డాక్టర్ కె లక్ష్మణు, అదేవిధంగా సికింద్రాబాద్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రి ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈ 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నారు. అన్నప్పుడు ఈ 4 కాకుండా అంటే ఖైరతాబాదు అంబర్పేటు వీటిని తీసుకుంటే మిగతా వాళ్ళు ఏదైతే ఇప్పుడు అంబర్పేటు కాన్స్టిట్యున్సీలో కానీ లేదు అంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ మిగతా చోట్ల ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎంఐఎం కార్పొరేటర్ కూడా ఉన్నారు. అంటే ఎంఐఎం కార్పొరేటర్ కూడా కొంత ఆలోచన చేయాలా, ఎంఐఎం నుంచి పోటీ చేసిన వాళ్ళు హిందూ అభ్యర్థులు కూడా అంటే హిందువులు కూడా కొంతమంది ఎంఐఎం టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. వాళ్ళు కూడా ఆత్మప్రబోధానుసారం వేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఎంఐఎం కానీ అంటే ఇక్కడికి వచ్చిన బీజేపీ చెప్పుకునేటువంటి బీజేపీ ఓటర్లను అభ్యర్థించేది అడిగేది కారణం ఒకటే, ఎంఐఎం కాంగ్రెసు బీఆర్ఎస్లు ఒకటి, ఈ 3 కలిసి
హైదరాబాద్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హిందూ పండుగలు ఏ వచ్చినా అంటే కేవలం హిందుత్వ నినాదం మీదనే బీజేపీ వెళ్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలకు సంబంధించిన విషయంలో చూస్తూ ఉంటే ఏ హిందువుల పండుగలు వచ్చినా ఈ మూడు పార్టీలు హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా ఆంక్షలు విధించడం కానీ, పోలీసులతో రూల్స్ రెగ్యులేషన్స్, అనుమతులు, చట్టాలు అనడం. అదేవిధంగా ఈ ఇతర మతస్థుల పండుగలు వచ్చినప్పుడు పోలీసులు చూడగా వ్యవహరించడము, అనుమతులు లేకున్నా రోడ్లపైన కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చడము, ఇవన్నీ అంటే ఇట్లాంటి అంటే రాబోయే కాలంలో ఎంఐఎం చేతుల్లోకి హైదరాబాద్ వెళ్తే మరోసారి నిజాం పాలన తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల అభివృద్ధిని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి అని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఈ ఒక్క ఎమ్మెల్సీ తోటి మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయా అంటే మారిపోవు. కానీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచార అంశాలు డిఫరెంట్గా తీసుకుంటారు. ఒక్కొక్క అభ్యర్థి, ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా తీసుకునే అవకాశం ఉంటాయి. ఈసారి బీజేపీ ఈ అంశాన్ని ప్రధానంగా అంటే నిన్నటి వరకు బీఆర్ఎస్తో వంట కాగినటువంటి ఎంఐఎం పార్టీ అధికార మార్పిడి జరగగానే కాంగ్రెస్ పంచన చేరింది. బీఆర్ఎస్తో కయ్యాన్ని కాల్దూవుతున్నది. అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ ఆయనతో చిట్టాపట్ల చేసుకుని తిరిగింది. ఎప్పుడైతే అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వంలో కానీ తెలంగాణ ఆకాంక్షలకు ప్రజల నుంచి వచ్చిన వెల్లువెత్తిన ఆ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజశేఖర రెడ్డితో కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంఐఎం కుట్ర పన్నింది. ఆల్ ఆఫ్ సడన్గా తెలంగాణ రాగానే ప్లేటు పీడాయించినటువంటి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ చేరి కేసీఆర్ సంఖానెక్కింది. అదేవిధంగా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ పంచన చేరింది. అంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ పంచన చేరడము, హిందువుల మానసికంగా మనోనిబ్బరాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎంఐఎం నైజం. ఈ పార్టీ నైజం తెలిసినప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు కూడా కావాలని ఆ పార్టీకి వెళ్తూ ఉన్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కొంచెం చేస్తూ ఉన్నాయి. ధర్మము వీటి గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఆలోచన చేసే పార్టీ మాది, కాబట్టి మాకు ఓటు ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని బీజేపీ సొంతం చేసుకున్నది. ఇక్కడ మన సొంతం చేసుకున్నప్పటికీ బీజేపీ సొంతం చేసుకున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారంగా ఒప్పందం చేసుకోవడంతో గెలిచింది, మేము మాత్రం ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాము, బీఆర్ఎస్ బీజేపీలు ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ ఎన్నికల్లో దీన్ని నిరూపించాలి అన్న కోణంలో ఇప్పుడు అంటే ఈరోజు ఏదైతే కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్పొరేటర్లు వీళ్ళు సమావేశం జరిపారు, మాక్ పోలింగ్ అంశం మీద ఏదైతే భేటీ అవుతున్నామని చెప్తున్నారు, దీంట్లో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందన్న సమాచారం వస్తూ ఉంది. ఏమని అంటే బీఆర్ఎస్ మద్దతు తీసుకుందాము, బీఆర్ఎస్ సపోర్ట్ మనం తీసుకుందాము, ఎంఐఎం కానీ కాంగ్రెస్లో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఒకవేళ వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు ముందు నుంచి బీజేపీని టార్గెట్ చేస్తుంది. మొన్న కేటీఆర్ వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కేంద్రంలో ఉన్నటువంటి వారికి ఇక్కడి నుంచి వత్తాసు పలుకుతున్నారు. ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి హైదరాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టు ఉంది. కానీ ఎంఐఎంకి బీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్ళుగా అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో విమర్శించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడినటువంటి సందర్భాలు. ఇక్కడ ప్రధానంగా ఒక అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటీలోకి వస్తుందా, కేసీఆర్ ఏం చెప్పి ఉంటారు అనేది చాలా కీలకంగా ఉంది. సో ఒకవేళ ఏమైనా సంప్రదించే అవకాశం ఉందంటారా ఈ సమావేశం తర్వాత? ఖచ్చితంగా అంతర్గతంగా కొంత సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పే సమాచారం వస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ కూడా ఇప్పటి వరకు తన వైఖరి అంటే చెప్పలేకపోయింది. మేము ఎంఐఎంకి సపోర్ట్ చేస్తామా, మాకున్నటువంటి కార్పొరేటర్ల సంఖ్య బట్టి మా ఒక్క ఓటు హక్కు, మా కార్పొరేటర్లు తమ ఓటు హక్కును మేము ఎంఐఎంకు ఓటు వేస్తామని చెప్పలేదు, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పలేదు. అంటే బలం ఉన్న
బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు గెలిచేందుకు సత్తా ఉన్నప్పటికీ కొంత ప్రయత్నాలు కొంత ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశం ఉండే. కానీ ఎంఐఎంతో కొంటాయితాము, ఎంఐఎంతో వైరం తెచ్చుకోవడం ఎందుకు? ఎంఐఎం ఇలాగపో రేపైనా మన సంఘటన వస్తుంది, మన దగ్గరికి వస్తుంది, మన పక్కన కూర్చుంటుంది. మనం పొత్తు పార్టీ అని చెప్పుకున్నాము. జాతీయ స్థాయిలో ఎంఐఎంతో కలిసి మనం ప్రత్యామ్నాయం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనం ప్రత్యామ్నాయం నిరూపిస్తామని ఏర్పాటు చేస్తామని చెప్పాము. అట్లాంటి పార్టీతోటి ఇప్పటికిప్పుడు అంటే ఎన్నికల్లో ఓడి 1.5 year అయిన నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎంఐఎంతో వైరం ఎందుకు అనే ఉద్దేశంతో కానీ బీఆర్ఎస్ ఇప్పటి వరకు తన ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది రేపు ఎన్నికల్లో అనే విషయం చెప్పలేకపోయింది. కాబట్టి దీన్ని అంటే ఇది అవకాశంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తూ ఉన్నది. బీజేపీ తన వైఖరిని చెప్పలేకపోయింది. ఎంఐఎం సపోర్ట్ చేయాలని చెప్పేసి బీజేపీని సంప్రదించిందా లేదా అనే వరకు ఇప్పటివరకు ఎక్కడ కూడా స్పష్టత రాలేదు, బయటకు రాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా కలిసిందా లేదా అనే స్పష్టత రాలేదు. ఎంఐఎం ఏంటంటే తన ధీమా ఖచ్చితంగా 2 పార్టీలు మాకు సపోర్ట్ చేస్తాయి, బీజేపీకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వవు, మేము అడిగినా అడగకుండా మాకు ఓటేసే అవకాశం ఉంది కాబట్టి మేము అడగమనే ఉద్దేశంతో కొంత ఎంఐఎం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అది అంతర్గతంగా జరిగిందా జరగలేదా ఇంకా సమయం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం కలుస్తారా రేపు పొద్దున కలుస్తారా అది వేరు విషయం. ఇప్పటివరకైతే కలిసిన దాఖలాలు లేవు. కానీ బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకోవాలనుకుంటుంది. ఎంఐఎం పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ధీమా ఉంది భరోసాతో గెలుస్తాం ఖచ్చితంగా, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మా మిత్రపక్షాలే కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తాయి అన్న ధీమాతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్తో ఎట్లాగూ బీజేపీ దూరంగా ఉంటుంది. కాంగ్రెస్ గురించి అంత ఆలోచన అంటే ఇంకోటి వాళ్ళకు స్థానాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, 15 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది కాకుండా ఇక్కడ మనం బీఆర్ఎస్ను మాట్లాడితే కొంతలో కొంత మనకు మెరుగైన పరిస్థితి ఉంటుంది. మనకున్న 22 స్థానాలకు ఇంకో 26 స్థానాలు జోడీ అయితే 48 అవుతాయి. ఇంకో 10 సీటు ఇంకొక 10 స్థానాలు మనం అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుందామన్న ఉద్దేశంతో ఉందా అనేది కూడా ఇక్కడ ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. అయితే మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో 26కి 26 బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పడకపోవచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్లో చేరిన ఒకరిద్దరు మా కార్పొరేటర్లే, వాళ్ళను ప్రబోధానుసారం ఓటేయమంటే ఎట్లాగూ ఎంఐఎంకు వాళ్ళు మొదటి నుంచి ఎంఐఎం సిద్ధాంతాలు ఎంఐఎం విధానాలకు ఎంఐఎంపై పోరాటం చేసి గెలిచిన వాళ్ళే. కాబట్టి ఎంఐఎంకు ఓటేస్తే వాళ్ళు ఇంతకాలం చేసిన పోరాటాన్ని వృధా చేసుకుంటూ అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి వేద్దామని వాళ్ళు భావించే అవకాశం ఉన్నాయని చెప్పేసి కొంత బీజేపీ నాయకత్వం కొంత నిర్ధారణకు వచ్చింది. దీని విషయంలో అంటే ఈ అంశం మీదే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉన్నది, మాక్ పోలింగ్ కూడా జరుగుతూ ఉన్నారు. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ప్రధానంగా కేంద్ర మంత్రి అలాగే అధ్యక్షులు తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్తున్నట్టు ప్రధానంగా కీలకమైనటువంటి ఒక ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని సందర్భం ఈసారి వచ్చింది. ఎందుకంటే సంఖ్యాబలం తక్కువ ఉన్న బీజేపీ పోటీ చేయడం అనేది కొంతవరకు కీలకంగా మారింది. ఏ వ్యూహంతో వెళ్ళబోతుంది అంటే ఇక్కడ ఎంఐఎంకి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ పోటీ బీజేపీ పార్టీ మాత్రమే ఉంది అన్నటువంటి సంకేతాలు ఇవ్వబోతుందా, లేకపోతే నిబద్ధతకు ఓటు వేయాలని అభ్యర్థించడంలోనే బీజేపీ ప్లాన్తో వెళ్ళబోతుంది అన్నటువంటి అంశాలు అయితే కీలకంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ పోటీ చేయడం ఈరోజు వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళబోతుంది, అసలు కార్పొరేట్లు కానీ ఎక్స్ ఆఫీసుకు సంబంధించి కానీ పాల్గొంటారా, ఏదైతే ఎన్నికల్లో చాలా కీలకంగా కాబోతుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.